రవి ప్రకాష్ సిలికానాంధ్ర ఆసుపత్రి కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. విజయనగరంలో ఇప్పుడు ఉన్నటువంటి పట్టణ పరిధిలో ఉన్నటువంటి బీసీ హాస్టల్ పరిస్థితి చాలా దౌర్భాగ్యంగా తయారైన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పటికే ఈ యొక్క ప్రధానంగా మనం చూసుకుంటే ఈ బీసీ హాస్టల్ అనేది ప్రైవేట్ బిల్డింగ్లో ఎంతవరకు నిర్వాహకం జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్ల పరిస్థితి మాత్రం చాలా ఇబ్బందికరంగా ఉన్నదని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మనతో పాటు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇక్కడ ఏంటి ప్రధాన ప్రాబ్లాలు ఏంటి? ఇక్కడ ఈ ప్రభుత్వం వెనకబడిన తరగతుల యొక్క సంక్షేమ ఫలాలు మీ ఎంతవరకు మీకు అందుతున్నాయి ఏంటి? నా పేరు రమేష్. ఈరోజు విజయనగరం అని చెప్పుకుంటున్న ఈ విజయనగరంలో విద్యా పరిస్థితి అభివృద్ధి చెందాలి కానీ పూర్తిగా వెనక్కి తోసే ప్రయత్నాలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ చేస్తుంది. దీనిలో భాగంగా విద్యార్థులు ఎక్కడెక్కడి నుండి వచ్చి ఈరోజు ఇక్కడ విజయనగరం కానీ ఇతర ప్రాంతాల్లో కానీ హాస్టల్లో నివాసం ఉండాల్సిన పరిస్థితి. అయితే హాస్టల్కి సంబంధించి ఈరోజు చూసుకుంటే సంక్షేమ హాస్టల్స్లో పూర్తి స్థాయి భోజన వసతి కానీ వాటర్ వసతి కానీ మరుగుదొడ్ల వసతి కానీ కల్పించే ప్రసక్తి లేదు. దీనిలో భాగంగా ముఖ్యంగా భోజన వసతికి వచ్చేసరికి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ మంచి భోజనానికి సదుపాయం కల్పించట్లేదు. దీనిలో భాగంగా రోజుకి 50 రూపాయలు చొప్పున 3 పూట్ల భోజనం చేయమని పిల్లలకి ఇస్తుంది. 50 రూపాయలతో రోజుకి పిల్లలు ఏ సౌకర్యాలను కల్పిస్తూ మంచి భోజనాన్ని చేయగలరని ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం. దానిలో భాగంగా ఈరోజు వాష్రూమ్స్ విషయంకి వచ్చేసరికి పూర్తి స్థాయిలో డోర్లు లేని పరిస్థితి, వాటర్ పూర్తి స్థాయిలో అందే పరిస్థితి లేదు. దానిలో భాగంగా గతంలో మెస్ ఛార్జీలు ఉండేవి, 55 రూపాయల నుండి 60 రూపాయల వరకు పెంచారు. అది కూడా ఎస్ఎఫ్ఐ పోరాటం వల్లే. ఇది పూర్తి స్థాయిలో సరిపోదని చెప్పేసి దాంతోపాటుగా గతంలో పడుకోవడానికి దుప్పట్లు ఇచ్చేవారు, కాస్మెటిక్ ఛార్జెస్ పేస్టులు కానీ ఇతర అవసరాలను తీర్చడానికి కాస్మెటిక్ ఛార్జెస్ ఇచ్చేవారు. ఈ మధ్యకాలంలో అది లేకపోవడంతో విద్యార్థులు ఇంటికాడ పరిస్థితి బాగోలేక ఇలాంటి గవర్నమెంట్ హాస్టల్లో జాయిన్ అవుతారు. అలాంటి సందర్భాల్లో ప్రతి ఒక్క విషయాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత గవర్నమెంట్దే. కాబట్టి సంక్షేమ హాస్టల్లో మెస్ ఛార్జీలు పెంచాలని, కాస్మెటిక్ ఛార్జెస్ పెంచాలని ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం. దాంతోపాటుగా బీసీ హాస్టల్లో ప్రతి హాస్టల్లో కూడా తాగునీరు సదుపాయం లేదు. ఇక్కడ నుండి చాలా దూరం వెళ్ళి రావాల్సిన పరిస్థితి. కాబట్టి ప్రతిరోజు ఉదయం బాక్సులకి కేటాయించి, అంటే విద్యార్థులు కాలేజీకి వెళ్ళే సందర్భాల్లో బాక్సులు కేటాయించాలని, దాంతోపాటుగా విద్యార్థులకి మంచినీటి సదుపాయం కల్పించాలని ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం. మనతో పాటు విద్యార్థులు కూడా వాళ్ళ సమస్యను తెలియజేయడం కోసం ఉన్నారు. మనతో పాటు ఇక్కడ కొంతమంది విద్యార్థులు అయితే ఉన్నారు. అసలు మీ సమస్యలు ఏంటి, ఇక్కడ ఏంటి, మీకు ఎన్ని రకాల వసతులు అయితే బాగున్నాయా చెప్పండి ఒకసారి. 1000 plus faculty, 600 plus PhD, industry driven skilling. KL deemed to be university. పక్కనే డంపియార్డ్ ఉంది, నెక్స్ట్ వెనక కాలువ, కొంచెం వాసన వస్తుంది మాకు. వాష్రూమ్స్ డోర్స్లో వెళ్ళడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది సార్. నెక్స్ట్ స్మెల్ ఒకటి వస్తుంది సార్, పక్కన డంపియార్డ్లో చెత్త కొద్దిగా క్లీన్ చేయవచ్చు. డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం, మెయిన్ ప్రాబ్లమ్స్. చాలా దూరం వెళ్ళి తెచ్చుకోవాల్సిన పరిస్థితి, అది కల్పించాలనుకో అంతే. మినరల్ వాటర్ పెట్టాలని కోరు. మినరల్ వాటర్ పెడితే అంతే, ఇక్కడ నుంచి తెచ్చుకోవాల్సింది వస్తుంది. ఇక్కడ హాస్టల్లోనే అయితే మామూలు వాటర్ అయితే వాళ్ళు తాగట్టదు, అసలు ఆ వాటర్ బాగట్టదు. మినరల్ వాటర్ పెడితే మాకు కూడా కొంచెం బాగుంటుందని కోరుకుంటున్నాను. ప్రధానంగా మీ యొక్క హాస్టల్లో ఉన్నటువంటి ప్రాబ్లాలు ఏంటి? మెయిన్ ప్రాబ్లం అంటే వాటర్ గురించి ఎక్కువ ప్రాబ్లం అన్నా, అంతే. మళ్ళీ బిల్డింగ్ మార్చి బిల్డింగ్ ప్రాబ్లం, క్లీనింగ్ చేస్తాను వారానికి ఒకసారి, పర్లేదు. ఎక్కువ ప్రాబ్లం వాటర్ గురించి, బయటికి వెళ్ళి తెచ్చుకోవాల్సి వస్తుంది అంతే. ఒక మనతో పాటు ఇక్కడ ఎస్ఎఫ్ఐ నాయకులు అయితే ఉన్నారు. ఎస్ఎఫ్ఐ నాయకులకి అడిగి తెలుసుకునే ప్రయత్నం ఇచ్చారు, చెప్పండి. ఓకే, నేను ఎస్ఎఫ్ఐ పట్న ఉపాధ్యక్షుడిని. నా పేరు వెంకటరమణ. ఈరోజు విద్యల నగరంగా పేరుగాంచిన విజయనగరం జిల్లాలో దాదాపు 3 బీసీ హాస్టల్ ఉండేవి, ఇప్పుడు 2 ఉన్నాయి. ఒకటి కరకవలస, 2 దాసనపేట, 3 ఎల్ఐసి బిల్డింగ్ అని చెప్పేసి 3 హాస్టల్స్ ఉండేవి. ఇప్పుడు కరకవలసలో ఉండే హాస్టల్ మూసేసి ఏమంటే ఇక్కడ కొత్త బిల్డింగ్ ఏర్పాటు చేస్తామని చెప్పేసి, కొత్తగా వసతులు కల్పిస్తామని చెప్పేసి అక్కడ పిల్లలకి మప్పెట్టి ఆ హాస్టల్లో ఉండే స్టూడెంట్స్ అనేది ఇక్కడ తెచ్చి మెర్చేశారు. అయితే దీనిలో భాగంగానే మెర్చేసిన తర్వాత ఇక్కడ ఏమైనా సరైన సదుపాయాలు ఇప్పటివరకు ఎటువంటి కల్పించలేదు. ఈరోజు వర్షం పడితే పక్కన పందుల డంపియార్డ్ ఉంది. ఈ పందుల డంపియార్డ్ స్మెల్ పీల్చే ఒక దౌర్భాగ్యమైన స్థితి ఈ యొక్క విద్యార్థులకు అనేది ఇక్కడ వచ్చింది.
ఈరోజు బీసీ హాస్టల్లో ఉండి చదువుకోవాల్సిన విద్యార్థులు నైటు రాత్రిపూట సమయంలో బయట ఫ్రెండ్స్ రూమ్స్కి వెళ్ళి బస్ చేసే ఒక దుర్భరమైన పరిస్థితి ఇక్కడ ఏర్పడింది. ఈరోజు ఫుడ్ కావచ్చు, లేకపోతే ఇక్కడ ఉండే సరైన బాత్రూమ్ ఫెసిలిటీస్ కావచ్చు, లేకపోతే అంతకుమించి ప్యూరిఫైయింగ్ వాటర్ కావచ్చు. దాదాపు 3 సంవత్సరాల నుంచి ఇక్కడ వార్డులలో పనిచేస్తున్నా సరే ఈ యొక్క సమస్యని పై అధికారులకు తెలియజేయకుండా ఈరోజు స్టూడెంట్స్కి ఏదో విధంగా మభ్యపెట్టే పరిస్థితి ఇక్కడ ఏర్పడింది. దానిలో భాగంగానే ఈరోజు విద్యార్థి యొక్క నాయకత్వం ఇక్కడ ఉండే హాస్టల్ని పరిశీలన చేయాలి, ఇక్కడ ఉండే హాస్టల్ యొక్క సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి పరిష్కారం చేయాలని చెప్పేసి ఇక్కడ నుంచి కనుక్కోవడానికి వస్తే వాళ్ళని కూడా ఈరోజు మీరు డైలీ రావడానికి మీ ఏ హక్కులు ఉన్నాయని చెప్పేసి ఇక్కడ వార్డెన్ అనే వాళ్ళు ఆ రీతిగా ప్రవర్తిస్తూ ఉన్నారు విద్యార్థి నాయకత్వంతో. దానిలో భాగంగానే ఈరోజు ఉండే ఫుడ్ అనేది వీళ్ళకి సరైన సమతుల్యమైన ఫుడ్ అందించట్లేదు. దాదాపు 3 సంవత్సరాలు బట్టి మేము ఏదో ఒక లేఖ రూపంలో పత్రం రూపంలో ఇక్కడ ఒక బిల్డింగ్ మార్చాలి, వేరే బిల్డింగ్ సొంత బిల్డింగ్ నిర్మాణం కావాలని చెప్పేసి మేము వార్డులకు కానీ పై అధికారులకు కానీ తెలియజేస్తూనే ఉన్నాము. కానీ ఇప్పటికీ చాలా సంవత్సరాలు గడుస్తూ ఉన్నా సరే ఈ యొక్క తీరు కానీ ఇక్కడ ఉండే ఈ వస్తువులు కానీ ఎటువంటి బాగుపరిచే పరిస్థితి లేదు. ఈరోజు దాదాపు 150 మంది విద్యార్థులు ఇక్కడ చదువుతూ ఉన్నారు. 150 మంది విద్యార్థులు చదువుతున్నా సరే ఇక్కడ ఎటువంటి సౌకర్యాలు కానీ లేకపోతే మౌలిక సదుపాయాలు కానీ కల్పించే పరిస్థితి ఈ యొక్క బీసీ వసతి గృహంలో లేదు. అయితే ఇక్కడ ఉండే ఏదైతే రూమ్స్ అనేవి ఇవన్నీ కూడాను శుభ్రం చేసే వాళ్ళు కూడా కల్పించిన పరిస్థితి ఈ యొక్క ప్రభుత్వాలు అనేవి చేస్తూ ఉన్నాయి. కాబట్టి మేము ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తుంది ఏంటంటే వీళ్ళకి సరైన సమతుల్యమైన ఆహారం అందించాలని చెప్పేసి, మరుగుదొడ్ల సౌకర్యం కల్పించాలని చెప్పేసి, అలాగే సొంత భవనం నిర్మించి వీళ్ళకి సౌకర్యాలు వసతులు కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. దానిలో భాగంగానే ఇక్కడ ఈ యొక్క క్లీనింగ్కి ఒకరిని ఏర్పాటు చేయాలని చెప్పేసి, ఇంకేదైతే ఈ యొక్క వాటర్ ఫెసిలిటీస్ ఉందో దాన్ని ప్యూరిఫై వాటర్ కల్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. చూసాం కదా. అయితే ప్రధానంగా ఈ వెనకబడిన తరగతుల యొక్క బీసీ హాస్టల్స్ అయితే మాత్రం ఈరోజు పరిస్థితి చూసుకుంటే చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి మనకు కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ హాస్టల్ పక్కన మనం చూడవచ్చు, ఎక్కడైతే మాత్రం చాలా దారుణమైనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే మనం చూడవచ్చు అది ఎక్కడే ఒక డంప్ యార్డ్లో అయితే మాత్రం తయారైన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇదంతా కూడా పట్టణంలో ఉన్నటువంటి ప్రధానంగా ఈ దాసనపేటలో ఉన్నటువంటి ఈ హాస్టల్లో ఇంత దౌర్భాగ్య పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ హాస్టల్ పక్కనే ఇటువంటి డంప్ యార్డ్ అయితే ఇక్కడే ఇదంతా పెట్టడంతో ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ అయితే మన తీవ్ర ఇబ్బందులు అయితే మాత్రం పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్లకి పలు రోగాలు కూడా వచ్చే అవకాశాలు అయితే మాత్రం కనిపిస్తున్నాయి. ఇంతవరకు కూడా ఎవరు కూడా దీన్ని పట్టించుకునే పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రధానంగా మనం చూసుకుంటే స్టూడెంట్లు అంతా కూడా ఒకటే మనం ఇక్కడ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మాకైతే ఇక్కడ సరైన క్లీన్ చేయట్లేదు అని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. భోజనం అయితే మాత్రం ఏదో ప్రజెంట్ అయితే మాత్రం తాత్కాలికంగా అయితే ప్రజెంట్ బాగానే అనిపిస్తుంది, తర్వాత ఎలా ఉంటుందో చెప్పలేని పరిస్థితి కనిపిస్తుందని చెప్తున్నారు. అదేవిధంగా మరోవైపు చూసుకుంటే లోపలికి వెళ్ళి మన రూమ్లోకి వెళ్ళి చూసేసరికి అంతా కూడా క్లీనింగ్ ఏది లేకుండా అయితే ఈ ప్రధానంగా ఒకటే డిమాండ్ చేస్తున్నారు. మాకైతే మాత్రం అన్ని రకాలుగా మౌలిక వసతులు కల్పించాలని చెప్తున్నారు. అదే కాకుండా ప్రధానంగా వాటర్ సమస్య, డ్రింకింగ్ వాటర్ అయితే మాత్రం ప్రధాన సమస్యగా అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇదంతా ప్రధానంగా మనం చూసుకుంటే విజయనగరం అనేది వెనకబడిన జిల్లాగా అయితే మాత్రం చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇప్పటి వరకు కూడా వెనకబడింది. మరికి ఎప్పుడైతే దీన్ని డెవలప్మెంట్ తీసుకెళ్తే ఒక అభివృద్ధి తీసుకెళ్తారో తెలియట్లేదు. అయితే ఇంతవరకు కూడా బీసీ హాస్టల్ సొంత భవనం లేకపోవడం, ఈ యొక్క ప్రైవేటు భవనాల్లో ఇప్పటి వరకు అయితే మాత్రం బీసీ సంక్షేమ శాఖ అయితే నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇదంతా కూడా మళ్ళీ వీటి కోసం అయితే సొంత భవనాలు అయితే ఏర్పాటు చేసి ఆయా ప్రాంతాలకు అయితే మాత్రం ఈ బీసీ హాస్టల్లో ఉన్నటువంటి పిల్లల్ని సొంత భవనాలు పంపించి ఏర్పాట్లు చేస్తే మరింత బాగుంటుందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ఎస్ఎఫ్ఐ నాయకులతో పాటు ఇక్కడ స్టూడెంట్స్ కూడా చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV విజయనగరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.